నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పా, మీరు నోటీస్ ఇవ్వదలుచుకుంటే మా కబురు చేయండి, పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకుంటాం, మాకేం అభ్యంతరం ఏం లేదు. లేదు పొగలరండి వస్తాం, లేదా అరెస్ట్ చేయదలుచుకున్నారా పిలవండి, వచ్చి అరెస్ట్ అవుతాం మేము. మా ఇంటికి వచ్చి తలుపులు కొట్టి అర్ధరాత్రి పూట వాట్ ఈస్ దిస్? ఏం న్యూసెన్స్ చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా లేకపోతే రౌడీలా లేకపోతే దొంగలా అర్ధరాత్రి పూట రావడానికి? తమాషాలు అనుకుంటున్నారా ఏంటి? మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులం, మేము మంత్రులు చేసినటువంటి వ్యక్తులం. అర్ధరాత్రి పూట వచ్చి 12:40కి మీరు డోర్లు కొట్టి ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? ఇది సాంప్రదాయమా? ఇది పద్ధత? ఇలాంటి పద్ధతి కాదు. పోలీస్ యంత్రాంగానికి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు చట్ట పరిధిలో పనిచేయవలసినటువంటి వ్యక్తులు. మీరు అలా కాకుండా అర్ధరాత్రి పూట రావటమో అయితే నాకు తెలియకొడుతానండి. ఇవాళ మేము రైతు పోరు పెట్టుకున్నాం, రాత్రి ఇస్తారని నోటీసు. నాకు అర్థం కాలేదు. 2 రోజులు ముందు ఇవ్వచ్చు కదా, మీకు పర్మిషన్ లేదని లేకపోతే ఉందని మాకు ఇవ్వచ్చు కదా నోటీసులు. అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్న తర్వాత ఇవాళ టెంట్ అక్కడ బిగుతున్నారు. పోలీసుల దగ్గర టెంట్ పీకిస్తున్నారు, మేము వేసినటువంటి టెంట్ని. అంటే పోలీసులు పని టెంట్లు పీకటమా, టెంట్లు పీకించటమా? బాండ్ ఆర్డర్ చేయండి. మేము ఒకవేళ ఏదైనా వైలేట్ చేస్తే ఈ రిజిస్టర్ ఏ కేస్, వీల్ ఫేస్ ఇన్ ది కోర్ట్. అంతేగాని మేము వేస్తే టెంట్లు బీకటం, మా ఇంటి చుట్టూరా వచ్చి నోటీసులు తీసుకోమని రాత్రిపూట తలుపులు కొట్టడం, దట్ ఈజ్ నాట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ అనే విషయాన్ని ఇంకొకసారి దయచేసి మీరు తెలుసుకోండి. మీకేమి లోకేష్ చంద్రబాబు చెబుతుంటే ఆ తిమ్మిర్లు మీకేం అర్థం కావట్లా, తర్వాత ఇరుక్కుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా రైతుల కోసం మా పోరాటం ఆగదని మనం చేస్తున్నాం. మీరు రైతుల కోసం మేము పోరాటం చేస్తుంటే పోలీసులు వచ్చి మాకు అడ్డం పెడితే వాళ్ళతో పోరాటం చేయాల్సి ఉంటుంది. మాకు అనుమతిస్తే రైతు పోరాటం, అనుమతిస్తే అన్నదాత పోరాటం, లేకపోతే మీతో పోరాటం. ఇదే కదా మా పని. ఏంటి భయపడతామా? సమస్య పరిష్కారం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పేపర్లో చూశాను, వాళ్ళ పేపర్లో కేంద్రం అడగంగానే ఎన్నో టన్నుల యూరియా ఇచ్చిందంట. మరి రైతు అడిగితే ఇవ్వమయ్యా బాబు, నాకు ఇన్ని టన్నులు వస్తుంటే ఇవాళ వస్తుందంటే, ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ ఈ రైతు పోరు చెయ్యబట్టే, ఈ అన్నదాత పోరుకు మేము పిలుపునివ్వబట్టే చంద్రబాబు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి దీని ఫలితమే అది. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు తీసుకోలేదు? అది కూడా సక్రమంగా పొందడానికి గ్యారంటీ లేదు. ఆ తెలుగుదేశం నాయకులకు అప్పచెబుతాడు, వాళ్ళు బ్లాకుల్లో అమ్ముకుంటారు. కేంద్రం ఇస్తే అది పంచుతున్నారు సరిగ్గా. అదేమంటే చంద్రబాబు నిన్నటిదాకా యూరియా పుష్కలంగా ఉందని చెప్పాడు. మరి పుష్కలంగా ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం వచ్చింది. దీస్ ఆర్ ఆల్ డ్రామాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ షేరు కలిగినటువంటి రాజకీయ పక్షం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ ఒత్తిడి వల్లనే యూరియా కేంద్రం నుంచి వస్తుంది. రైతులకు చేరేంత వరకు కూడా ఈ అన్నదాత పోరు ఆగే ప్రశ్నే లేదు.